హలో క్రికెట్ లవర్స్, దిస్ ఈస్ సుడి సాయి. నిన్న మనం ప్రెడిక్ట్ చేసినట్టే ఆల్మోస్ట్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఆల్మోస్ట్ అంతా మనం ప్రెడిక్ట్ చేసినట్టే అయ్యింది. శ్రేయస్ అయ్యర్ రన్స్ చేస్తాడని చెప్పా, శ్రేయస్ అయ్యర్ రన్స్ చేశాడు. యుజ్వేంద్ర చాహల్ వికెట్స్ తీస్తాడని చెప్పాను, వికెట్స్ తీశాడు. అండ్ శుభం దూబే ఇంపార్టెంట్ నాక్ ఆడతాడు అని చెప్పాను, అలాగే దూబే చాలా ఇంపార్టెంట్ నాక్ ఆడాడు సిఎస్కేకి. అండ్ మోర్ ఓవర్ మ్యాచ్ ప్రెడిక్షన్ పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని చాలా గ్యారంటీగా చెప్పాను. పంజాబ్ కింగ్స్ చాలా ఈజీగా గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్ మీద. ఆల్మోస్ట్ నిన్న మొత్తం మనం ప్రెడిక్ట్ చేసినట్టే అయ్యింది. సో నా ప్రెడిక్షన్ చాలా కరెక్ట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇవాళ మనం ఢిల్లీ వర్సెస్ ముంబై జరిగే మ్యాచ్ ప్రెడిక్షన్ మొత్తం చూద్దాం. ఈ వీడియోలో టీమ్ న్యూస్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయర్ స్టాట్స్, కీ ప్లేయర్స్, మ్యాచ్ అప్స్ అండ్ మ్యాచ్ ప్రెడిక్షన్ అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో క్రికెట్ నాలెడ్జ్ కోసం చాలా యూజ్ అవుతుంది. ఈ ప్రెడిక్షన్ వీడియో నేను పెట్టగానే మీ వరకు చేరాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ చూసుకుందాం. ఈ మ్యాచ్ ఎక్కడ ఆడుతుంది, ఈ పిచ్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఎంత, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ చూద్దాం. పిచ్ రిపోర్ట్, ఈ మ్యాచ్ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. బ్యాటింగ్ టైప్ అయితే సూపర్ అని నేను చెప్తా, బౌలింగ్ టైప్ యావరేజ్ అని చెప్తా. స్టాట్స్ ప్రకారం యావరేజ్ బౌలింగ్ టైప్ చాలా యావరేజ్గా ఉంది. యావరేజ్ స్కోర్ 190 అని నేను చెప్తా. ఎక్స్పెక్టెడ్ స్కోర్ 200+. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఏ టీమ్ అయినా, అయితే ఢిల్లీ అయినా ముంబై అయినా మినిమం 200 కొట్టకపోతే డిఫెండ్ చేయలేరు. చూసుకుంటే టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ 8 మ్యాచెస్ వన్, టీమ్ చేసింగ్ 7 మ్యాచెస్. సో నాకు తెలిసి టాస్ గెలిచిన క్యాప్టెన్ చేజే ప్రిఫర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ పిచెస్ లో స్కోర్ ని డిఫెండ్ చేయడం చాలా కష్టం, చేజ్ చేయడం చాలా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి, సో పిచ్ సర్ఫేస్ నేచర్ మారుతుంది కాబట్టి టాస్ గెలిచి చేజింగే ప్రిఫర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లాస్ట్ 8 ఐపీఎల్ మ్యాచెస్ లో స్పిన్నర్స్ కి 38 వికెట్స్ పడినాయి అండ్ పేసర్స్ 74 వికెట్స్ పడినాయి. సో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ స్పిన్ అనేది అంత బాగాలేదు అనేసి. బట్ ఈ గ్రౌండ్ లో మిచెల్ స్టాండర్డ్ మంచి రికార్డ్ ఉంది, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. పేసర్స్ 74. సో న్యూ బాల్ ఆర్ ఎల్స్ డెత్ ఓవర్స్ లో బౌలర్స్ కి కటర్స్ అండ్ స్లోవర్ బాల్స్ చాలా వర్క్ అవుతాయని స్టాట్స్ చెప్తుంది. దట్స్ ఇట్ పిచ్ రిపోర్ట్. మనం ఇప్పుడు టీమ్ న్యూస్ చూద్దాం. లైక్ ఏ ప్లేయర్ మిస్ అవుతున్నాడు, ఏ ప్లేయర్ మళ్ళీ స్క్వాడ్లోకి జాయిన్ అవుతాడు, అది తెలుసుకుందాం మనం. టీమ్ న్యూస్, మిచెల్ స్టార్క్ ఈజ్ మిస్సింగ్, స్టిల్ మిస్సింగ్ డ్యూ టు ఇంజురీ. మిచెల్ స్టార్క్ ఎప్పుడు వస్తుందని ఇంకా కన్ఫర్మ్ లేదు. సో వన్స్ మిచెల్ స్టార్క్ వస్తే ఢిల్లీ టీం పర్ఫెక్ట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈ మ్యాచ్లో మిచెల్ స్టాంట్నర్ ముంబై ఇండియన్స్కి యాడ్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఎన్ని రోజులు శాంట్నర్ పర్సనల్ లీవ్లో ఉండే, సో అందుకే ఫస్ట్ మ్యాచ్ గజన్ఫర్ అనే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ని ఆడిపించారు. హీఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. బట్ మన ట్రాక్స్ తెలుసు కదా, ఫ్లాట్ ట్రాక్స్ కొడితే అన్ని బౌండరీ అవుతాయి బాల్స్. సో అతన్ని ప్లేస్ని శాంట్నర్ రిప్లేస్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. శాంట్నర్ లో డౌన్లో వస్తాడు, బ్యాటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. హీఈస్ ఏ వెరీ గుడ్ ఆల్రౌండర్. సో ముంబై శాంట్నర్తోనే వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, లెట్స్ ప్రాబబుల్ 12 చెక్ చేద్దాం. ప్రాబబుల్ 12 ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్ టాప్ ఆర్డర్ చాలా ఫెయిల్ అయింది, బట్ దిస్ టైం ఫెయిల్ అవ్వదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దే గో విత్ ది సేమ్ టీమ్. ఎందుకంటే మిచెల్ స్టార్క్ అవైలబుల్ లేడు. మిచెల్ స్టార్క్ అవైలబిలిటీ అంటే ఏదన్నా ప్లేయర్ని రీప్లేస్ చేస్తుంది, బట్ అవైలబిలిటీ లేడు కాబట్టి దే గో విత్ ది ఓల్డ్ టీమ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెంబర్ 1 కేఎల్ రాహుల్, వెరీ గుడ్ బ్యాట్స్మెన్. ఈ గ్రౌండ్ లో చాలా మంచి రికార్డ్ ఉంది. పతుమ్ నిసంగా, నితీష్ రాణా లోకల్ బాయ్, అతని హోమ్ గ్రౌండే ఢిల్లీ. సో ఇవాళ ఆడే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, క్రిస్టియన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, రిప్రాజ్ నిగమ్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముఖేష్. యాజ్ ఎక్స్పెక్టెడ్ రాయ్ రికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డ్యూ టు హిస్ వర్క్ లోడ్ కొంచెం ఫీల్డింగ్లో రెస్ట్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా.
సేమ్ లైక్ ప్రీవియస్ మ్యాచ్. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమందిర్, షెర్ఫానే రూదర్ఫోర్డ్ చాలా మంచి ప్లేయర్. అసలు గుజరాత్ టైటన్స్ ఎందుకు ఈ ప్లేయర్ని స్వాప్ చేసిందో నాకు ఇంకా అర్థం అవ్వట్లే. ఈజ్ అ రియల్ అసెట్ టు ది ముంబై ఇండియన్స్. లో డౌన్ ది ఆర్డర్ వస్తాడు, చాలా హిట్టింగ్ పవర్ ఉంటుంది. ఈవెన్ హీ క్యాన్ బౌల్, మంచి ఆల్రౌండర్. శార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, గజన్ఫర్. ఈ మ్యాచ్లో మిచెల్ స్టాంట్నర్ గజన్ఫర్ని రీప్లేస్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రెంట్ బోల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. దట్స్ ఇట్. ఇది ఎంఐ కప్ ప్రాబబిలిటీ వెల్. మనం ఇప్పుడు హెడ్ టు హెడ్ స్టాట్స్ చూద్దాం. ప్రీవియస్ 8 మ్యాచెస్ చూసుకుంటే హెడ్ టు హెడ్ స్టాట్స్లో ముంబై 5 మ్యాచెస్ గెలిచింది, ఢిల్లీ 3 మ్యాచెస్ గెలిచింది. నాకు తెలిసి ఇవాళ కూడా ముంబై గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాని గురించి తర్వాత ప్రెడిక్ట్ చేద్దాం. మనం ఏ బ్యాట్స్మెన్కి ఎన్ని రన్స్ ఉన్నాయి, ఏ బ్యాట్స్మెన్ ఏ బౌలర్కి స్ట్రగుల్ అవుతున్నాడు, ఏ బౌలర్కి ఎన్ని వికెట్స్ ఉన్నాయి ఈ గ్రౌండ్లో, అన్ని స్టాట్స్ చెక్ చేద్దాం. రోహిత్ శర్మకి 1057 రన్స్ ఉన్నాయి ఢిల్లీ మీద ఇన్ 37 మ్యాచెస్. అండ్ ఈ గ్రౌండ్లో 500+ రన్స్ ఉన్నాయి విత్ యావరేజ్ ఆఫ్ 30+. సో కన్సిస్టెంట్ ప్లేయర్ అని చెప్పొచ్చు రోహిత్ శర్మ అగైనెస్ట్ ఢిల్లీ. రోహిత్ శర్మ ఈరోజు మంచి స్కోర్ ఆడతానని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. స్కైకి కూడా మంచి రికార్డ్ ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ మీద, 231 రన్స్ అండ్ 160+ రన్ ఇన్ దిస్ వెన్యూ. ఈ అరుణ్ జైట్లీ స్టేడియం స్మాల్ పిచ్, సో అన్ఈవెన్ బౌండరీస్ ఉంటాయి. స్కై ఈజీగా స్కోర్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ రోహిత్ శర్మ అండ్ రయాన్ రికిల్టన్ ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసినాక సూర్యకుమార్ యాదవ్ వచ్చి మళ్ళీ ఆడాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ మూమెంట్లో ఏ ప్లేయర్ కూడా చూసి బాల్స్ ఫేస్ చేద్దాం అన్నాడు. ఫ్రమ్ బాల్ 1 దే స్టార్ట్ టు హిట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ రోహిత్ శర్మ అండ్ రికల్టన్ పార్ట్నర్షిప్. వాళ్ళ పార్ట్నర్షిప్ బట్టి స్కై ఎలా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను ఈ మ్యాచ్లో. తిలక్ వర్మ 149 రన్స్ ఉన్నాయి ఢిల్లీకి అగైనెస్ట్గా అండ్ 59 రన్స్ ఎట్ దిస్ వెన్యూ. నాట్ ఎ బ్యాడ్ స్కోర్, ఎందుకంటే 4th డౌన్ 5th డౌన్ వస్తాడు ఆ బ్యాట్స్మెన్. స్టిల్ హీ క్యాన్ మేక్ రన్స్, అంటే దట్స్ గ్రేట్ అనే చెప్పుకోవాలి. హార్దిక్ పాండ్యాకి 334 రన్స్ ఉన్నాయి అండ్ 160 రన్స్ ఇన్ దిస్. ప్లేయర్ గురించి తెలుసుకోవాలి. జస్ప్రీత్ బుమ్రా మ్యాజికల్ ప్లేయర్, హైయెస్ట్ లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అగైనెస్ట్ డీసీ మీద అయితే చాలా అంటే చాలా మంచి రికార్డ్ ఉంది. 30 వికెట్స్ తీసినాడు 23 మ్యాచెస్ అండ్ ఈ వెన్యూలో 7 వికెట్స్ ఉన్నాయి. ఈజ్ ఎ సూపర్ ప్లేయర్ అగైనెస్ట్ ఢిల్లీ. సో ఇది ఒక మంచి మ్యాచ్అప్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు ప్రీవియస్ సీజన్ గుర్తుండేటట్టయితే కరుణ్ నాయర్కి ఇంకా జస్ప్రీత్ బుమ్రాకి ఒక చిన్న గొడవ అవుతుంది, అది ఈ గ్రౌండ్లోనే, ఈ కైండ్ ఆఫ్ మ్యాచ్లోనే. అలాంటి మ్యాచ్లో మిచెల్ స్టాంట్నర్ వచ్చి కరుణ్ నాయర్ వికెట్ తీసి అస్సలు లూజింగ్ స్టేట్లో ఉన్న మ్యాచ్ని విన్నింగ్ స్టేట్కి తీసుకొచ్చి ఆ ఐపీఎల్ సీజన్నే మార్చేస్తాడు ఫర్ ముంబై ఇండియన్స్. మంచి రికార్డ్ ఉంది స్టాంట్నర్కి కూడా ఈ వెన్యూలో. మిచెల్ స్టాంట్నర్ 5 మ్యాచెస్లో ఢిల్లీతోని 5 వికెట్స్ తీసినాడు. అండ్ బోల్ట్కి కూడా మంచి రికార్డ్ ఉంది ఢిల్లీ మీద, 14 వికెట్స్ అండ్ 11 వికెట్స్ ఇన్ దిస్ వెన్యూ. 11 చూసుకున్నాం. ఢిల్లీ పర్ఫార్మెన్స్ ఈ వెన్యూలో కేఎల్ రాహుల్ అయితే సూపర్గా ఉంది. 976 రన్స్ అగైనెస్ట్ ముంబై ఇండియన్స్. 976 రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. ఇంకో 24 రన్స్ కొడితే 1000 రన్స్ కొడుతుంది. లైక్ ఎంత సూపర్గా ఆడాడు కేఎల్ రాహుల్ అని మీరు ఇది ఒక్కటిగా చూసి చెప్పేయచ్చు. 1000 రన్స్ అంటే ఇన్ అగైనెస్ట్ 1 team అది చాలా కష్టం. అండ్ 350+ రన్స్ ఎట్ దిస్ వెన్యూ. ఢిల్లీకి ఆడుతున్నప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు కేఎల్ రాహుల్, చాలా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు. ప్రీవియస్ మ్యాచ్ డక్అవుట్ అయినా సరే ఈ మ్యాచ్ చాలా మంచిగా స్కోర్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నితీష్ రాణా ముంబైకి అగైనెస్ట్గా 231 రన్స్ ఉన్నాయి అండ్ 430+ రన్స్ ఎట్ దిస్ వెన్యూ. మనం చెప్పాను కదా నితీష్ రాణాకి హోమ్ గ్రౌండ్ అని. సో 430+ రన్స్ ఇన్ దిస్ గ్రౌండ్ అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్, తనకి ఆడిన ప్రాక్టీస్ ఉంటుంది, తనకు నాలెడ్జ్ ఉంటుంది, ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎలా ఆడాలి, పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేసి తనకి చాలా ఐడియా ఉంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నితీష్ రాణా నుంచి కూడా మంచి నాక్. అండ్ అక్షర్ పటేల్ 250+ రన్స్ అగైనెస్ట్ ముంబై అండ్ 500+ రన్స్ ఎట్ దిస్ వెన్యూ.
ఎన్నో ఇయర్స్ నుంచి అక్షర్ పటేల్ ఢిల్లీకి ఆడుతున్నాడు కాబట్టి ఈ గ్రౌండ్ లో మంచి స్కోర్ ఉంది అక్షర్ పటేల్ కి కూడా. అతను కూడా చాలా మెచ్యూరిటీ ఉన్న ప్లేయర్, చాలా మంచిగా ఆడతాడు. సో నేను ఈ మ్యాచ్ లో కూడా ఎక్స్పెక్ట్ స్మాల్ మంచి నాక్ క్యామియో లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అక్షర్ పటేల్ నుంచి. బిగ్ నాక్ కాకుండా జస్ట్ 10 balls 25 runs అలాంటి కైండ్ ఆఫ్ నాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ పిచ్ కూడా అలాగే ఉంటుంది, 10 balls 25 runs ఈజీగా కొట్టడానికి. లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలంటేనే కొంచెం కష్టం. మిల్లర్ 350 runs అగైనెస్ట్ ముంబై అండ్ 250 runs ఎట్ దిస్ వెన్యూ. లో డౌన్ ది ఆర్డర్ వస్తాడు కంప్లీట్గా. మిల్లర్ కూడా కైండ్ ఆఫ్ ప్లేయర్, ప్రతి బాల్ని బౌండరీ కొడదామని ఎక్స్పెక్ట్ చేస్తాడు లో ఆర్డర్లో. సో వన్స్ ఒక్కసారి గుడ్ ప్లాట్ఫామ్ సెట్ అయిందా ఢిల్లీకి, మిల్లర్ క్యాన్ హిట్ సిక్సెస్ ఈజీలీ ఈ గ్రౌండ్లో. స్టబ్స్ 73 runs అగైనెస్ట్ ముంబై అండ్ 180+ runs ఉన్నాయి ఈ వెన్యూలో. చాలా అంటే చాలా సూపర్ ప్లేయర్ ఇతను, చూసి ఆడతాడు. లాస్ట్ మ్యాచ్ కూడా మనం ప్రీవియస్గా చూసుకుంటే చాలా మెచ్యూర్డ్గా చాలా స్ట్రైక్ రొటేషన్ చేస్తూ ఆడాడు. అండ్ సమీర్ రిజ్వీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ప్లేయర్. బట్ ఈ మ్యాచ్లో సమీర్ రిజ్వీకి అంత స్కోప్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే కేఎల్ రాహుల్, నితీష్ రాణా బిగ్ నాక్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో సమీర్ రిజ్వీకి చూసి ఆడే అంత స్కోప్ ఉండదు. రావడంతోనే హిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఢిల్లీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ముఖేష్ కుమార్ 3 wickets అగైనెస్ట్ ముంబై అండ్ 11 wickets ఈ వెన్యూలో ఉన్నాయి. నాట్ ఏ బ్యాడ్ రికార్డ్, గుడ్ రికార్డ్ అనేది చెప్పొచ్చు. నాకు తెలిసి ముఖేష్ కుమార్ ఏ బ్యాట్స్మెన్ని కూడా ఇవాళ స్ట్రగుల్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, రన్స్ కొట్టించుకుంటాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అక్షర్ పటేల్ 14 wickets అగైనెస్ట్ ముంబై అండ్ 20 ఇన్ దిస్ వెన్యూ. ఎగ్జాక్ట్గా ఈ మ్యాచ్అప్ గురించే మాట్లాడుకోవాలి మనం. అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, రోహిత్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, సూర్యకుమార్ యాదవ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. వీళ్ళని స్ట్రగుల్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. స్కై అండ్ రోహిత్ శర్మ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, బట్ యాక్సర్కి ఈ పిచ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీళ్ళిద్దరిని స్ట్రగుల్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రయన్ రికల్టన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి కొంచెం అక్షర్ పటేల్ని ఈజీగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కుల్దీప్ యాదవ్కి గ్రౌండ్లో అన్ని ఎక్కువ వికెట్స్ లేవు, 19 ఇన్ దిస్ వెన్యూ అండ్ 10 అగైనెస్ట్ ముంబై అని చెప్పొచ్చు. కుల్దీప్ యాదవ్ ఎన్నో సీజన్స్ నుంచి ఆడుతున్నాడు, హీఈస్ ఏ ఫుల్ టైమ్ బౌలర్, అయినా కానీ ఎన్నో తక్కువ వికెట్స్ ఉన్నాయంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దట్స్ నాట్ ఏ గుడ్ రికార్డ్ ఇన్ దిస్ వెన్యూ ఫర్ కుల్దీప్ యాదవ్ అని. అండ్ కీ ప్లేయర్స్ని చూసుకుందాం. మనం మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్ అండ్ కీ ప్లేయర్స్ స్టాట్స్తో వెళ్ళట్లేదు, కంప్లీట్గా నేను ప్రెడిక్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ నేను ప్రెడిక్ట్ చేసిన అన్ని 5లో ఆల్మోస్ట్ 4 ఖచ్చితంగా సెట్ అవుతాయి. సో ప్రీవియస్ మ్యాచ్ కూడా చూసుకుంటే, లేదంటే ప్రీవియస్ 2 వీడియోస్ చూసుకుంటే నేను ప్రెడిక్ట్ చేసినవి ఖచ్చితంగా అయినాయి. సో ఈ మ్యాచ్లో కూడా నేను ప్రెడిక్ట్ చేసేది ఏంటంటే ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 80% ఛాన్స్ ముంబైకి ఉంది, 20% హోమ్ అడ్వాంటేజ్ కాబట్టి ఢిల్లీ గెలుస్తుందని డౌట్ ఉంది. బట్ ఐ గో విత్ ముంబై టుడే ఫర్ దిస్ మ్యాచ్. అండ్ కీ ప్లేయర్స్ ఫర్ ఢిల్లీ టుడే, కేఎల్ రాహుల్ బిగ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నితీష్ రాణా కూడా మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. స్టబ్స్ ఇంకా డేవిడ్ మిల్లర్ క్యామియో ఇస్తారు, లైక్ 10 balls 20 runs, 15 balls 30 runs అలాంటి కైండ్ ఆఫ్ నాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ కేఎల్ రాహుల్ అండ్ నితీష్ రాణా నుంచి బిగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మోర్ ఓవర్ పతుమ్ నిసాంక, హీఈస్ ఆల్సో ఏ గుడ్ ప్లేయర్. కానీ మన ముంబై ఇండియన్స్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా లేదంటే ట్రెంట్ బోల్ట్ కొంచెం పతుమ్ నిసాంకాని స్ట్రగుల్ చేస్తారామని ఎక్స్పెక్ట్ చేసి అతన్ని కీ ప్లేయర్గా నేను నామినేట్ చేయలేదు ఈరోజు. అండ్ అక్షర్ పటేల్ విత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఈ కండిషన్స్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో he's one of the main key player in Delhi Capitals today. Lungi Engedi and Nattu can take wickets. Lungi Engedi slowers, cutters చాలా యూస్ఫుల్ అవుతాయి అండ్ నట్టు క్యాన్ టేక్ వికెట్స్. ఎందుకంటే నట్టు ఈజ్ ఎ కైండ్ ఆఫ్ బౌలర్, యార్కర్స్ ఎక్కువ వేస్తాడు అండ్ బ్లాక్ హోల్ యార్కర్స్ ఉంటాయి, అన్ని టఫ్ యార్కర్స్ కొట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మేబీ వికెట్స్ తీయకపోయినా ఎకనామీ ప్రకారం 1 wicket 30 runs అలా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది డీసీ కీ ప్లేయర్స్. ముంబై ఇండియన్ కీ ప్లేయర్స్ చూద్దాం. ఓకే, రోహిత్ శర్మ, రికల్టన్.
సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రీవియస్ మ్యాచ్గా ఆడినట్టే రోహిత్ శర్మ ఈజ్ ఇన్ ఫుల్ ఫామ్. రోహిత్ శర్మని ఏ బౌలర్కి కూడా స్ట్రగుల్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేబీ స్ట్రగుల్ అవుతే ఫోర్త్ ఓవర్ ఆర్ ఫిఫ్త్ ఓవర్ లుంగి ఎంగిడిని అటాక్లోకి తీసుకొచ్చినాక రోహిత్ శర్మ స్ట్రగుల్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ రయల్ రికల్టన్ ఈ ప్లేయర్ స్ట్రగుల్ అవుతాడని నేను అనుకోవట్లే. ఒకవేళ స్ట్రగుల్ చేస్తే మాత్రం ముఖేష్ కుమార్ అనే ప్లేయర్ స్ట్రగుల్ చేస్తాడు, ఆర్ ఎల్స్ నో వన్. సూర్య, రోహిత్ శర్మ అయినా రికల్టన్ అయినా ఇద్దరు ఎవరో ఒకరు బిగ్ ఇన్నింగ్స్ ఆడతారు. సూర్య చాలా స్మాల్ ఇన్నింగ్స్ ఆడతాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రమ్ బాల్ 1 నుంచి హిట్ చేయడానికి ట్రై చేస్తాడని. సో ఇతను కూడా ఒక మంచి గేమ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ తిలక్ వర్మ ఇప్పుడు డౌన్ ది ఆర్డర్ వస్తున్నాడు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఆడుతున్నాడు. మీరు ప్రీవియస్ వరల్డ్ కప్ లో చూసుకుంటే డౌన్ ది ఆర్డర్ వచ్చి కరెక్ట్ టైంలో కరెంట్ మూవ్మెంట్ అనేది సెట్ చేస్తున్నాడు. ఈవెన్ ఇఫ్ హీ ఫేస్ 10 balls ఖచ్చితంగా 20 runs, 22 runs, 200+ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు బ్యాటింగ్లో. అండ్ లో డౌనర్గా కూడా 5th వికెట్ పడినాక వచ్చి కూడా ఆడే ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాడు మన వరల్డ్ కప్ నుంచి. సో మేబీ హార్దిక్ పాండ్యా 4th ప్లేస్లో వచ్చిన, తిలక్ వర్మ 6th ప్లేస్లో వచ్చిన, హీ క్యాన్ జస్టిఫై దట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బౌలింగ్లో నుంచి బుమ్రాకి చాలా మంచి రికార్డ్ ఉంది ఈ టీంకి అగేనెస్ట్గా. అండ్ ఈ పిచ్లో కూడా మంచి రికార్డ్ ఉంది. అండ్ బౌలింగ్లో శాంట్నర్ నుంచి కూడా నేను మంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇఫ్ శాంట్నర్ ప్లే చేస్తే. సో ప్లేయింగ్ 11లో లాస్ట్ టైం లేడు కాబట్టి ఈసారి ఉంటాడో ఉండడో అన్న డౌట్ ఉంది. కానీ ఉంటే మాత్రం ఢిల్లీలో శాంట్నర్ చాలా మంచి రికార్డ్ ఉంది, 2 for 15 and 3 for 40 ఐ గెస్. కానీ చాలా మంచి రికార్డ్ ఉంది. శాంట్నర్కి చాలా మంచి స్పిన్ పడుతుంది. మ్యాచ్ విన్నర్ ఈస్ 80% is Mumbai Indians. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇదే ఇవాళ జరగబోయే ఎంఐ వర్సెస్ DC ప్రెడిక్షన్. ఈ వీడియోలో మీకు ఇంకేదన్నా స్టాట్స్, ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఆ ఇన్ఫర్మేషన్ని డెఫినెట్గా మీ వరకు తీసుకొస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.